ఒక సెక్షన్ ఆఫ్ హీరోలు వరుస పెట్టి హిట్లతో ఫుల్ జోష్లో ఉంటే మరికొంతమంది హీరోలు మాత్రం అసలు హిట్లే లేక ఎప్పుడు హిట్లు వస్తాయా అంటూ ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. మరి ఈ హీరోలకి హిట్లు వచ్చేదెప్పుడు? మిగతా హీరోలు బ్యాక్ టు బ్యాక్ హిట్లతో కంటిన్యూ అవుతుంటే ఫ్లాప్ మారథాన్ చేస్తున్నారు రవితేజ. లాస్ట్ 5 ఏళ్లలో 10 సినిమాలు చేస్తే క్రాక్, ధమాకా ఈ 2 సినిమాలే హిట్ అయ్యాయి తప్ప మిగిలిన సినిమాలన్నీ ఫ్లాపే. సంవత్సరానికి మినిమం 2 ఫ్లాప్లతో కంటిన్యూ అవుతున్న రవితేజ ఈ సంవత్సరం మేలో రిలీజ్ అవుతున్న మాస్ జాతరతో అయినా హిట్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు. మిడ్ రేంజ్ హీరోల్లో గోపీచంద్ కూడా హిట్ కోసం తెగ కష్టపడుతున్నారు. 10 ఏళ్ల నుంచి సరైన సాలిడ్ సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు గోపీచంద్. రిలీజ్ అయిన సినిమాలన్నీ బిలో యావరేజ్ టాక్ తో కంటిన్యూ అవుతున్నాయి తప్ప టాలీవుడ్ లో ఓ మాస్ కమర్షియల్ హీరోకి రావాల్సిన సక్సెస్ మాత్రం రావడం లేదు గోపీచంద్కి. విజయ్ దేవరకొండ కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం ఈ 3 సినిమాలు తప్ప మిగిలిన సినిమాలన్నీ బిలో యావరేజ్ ఫ్లాపుల్లో ఉన్నవే. 2018 దగ్గర నుంచి పట్టుమని హిట్ వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు. అయినా సరే హిట్ ప్రయత్నాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు విజయ్ దేవరకొండ. మరి ఈ క్రేజీ హీరోకి హిట్ ఎప్పుడొస్తుందో? నాగ చైతన్య కూడా ఏదో యావరేజ్ టాక్ తో నడిపించేస్తున్నాడు కానీ ఇప్పటివరకు కెరియర్లో బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భం లేదు. మజిలీ తర్వాత అన్నీ ఫ్లాప్లే ఉండడంతో ఇప్పుడు కెరియర్లో హిట్ కొట్టి తీరాల్సిన పరిస్థితి. అందుకే ఈసారి రిస్క్ చేసి మరీ దాదాపు 100 కోట్ల ఖర్చుతో తండేల్ సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా అయినా అందని ద్రాక్షగా మారిన ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇస్తుందేమో చూడాలి. నితిన్ కూడా 2020లో వచ్చిన భీష్మ తర్వాత ఒక్క సినిమా కూడా సక్సెస్ కొట్టలేదు. చెక్, రంగ్దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ ఇలా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాపే. ప్రస్తుతం రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చేస్తున్న నితిన్ ఫ్లాపులకు బ్రేక్ పడేదెప్పుడో.